మహిళల వరల్డ్ కప్ 2025 ఛాంపియన్గా భారత జట్టు నిలిచింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. రికార్డు ప్రైజ్ మనీని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో నవంబర్ 2న జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో మన ఇండియన్ విమెన్స్ అద్భుతమైన చరిత్ర సృష్టించింది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మొదటిసారిగా ప్రపంచ కప్ టైటిల్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. భారత జట్టు ఛాంపియన్గా నిలిచిన తర్వాత భారీ ప్రైజ్ మనీ అందుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఈసారి రికార్డు స్థాయి బహుమతిని మొత్తం ప్రకటించింది. మొత్తం $13.88 మిలియన్ అంటే 122.5 కోట్లు ప్రైజ్ ఫుల్గా మరి నిర్ణయించారు. ఇది గత ఎడిషన్ కంటే 3% ఎక్కువ కావడం విశేషం. మరి మొత్తానికి భారత జట్టుకి 39.5 కోట్లు, రన్నర్ అప్ దక్షిణాఫ్రికాకి 19 కోట్లు, సెమీఫైనల్లో ఓడిన జట్లకి కూడా వాటిల్లో ఇంకాస్త తగ్గించి మొత్తం ఇవ్వబోతున్నారు. సో భారత మహిళల జట్టు గ్రూప్ స్టేజ్లో 3 మ్యాచ్లు గెలిచింది. సో ఈ లెక్కన మొత్తం కలిపితే వేరే లెవెల్లో ఉంటుంది. హర్మన్ ప్రీత్ కౌర్ జట్టుకి 42.5 కోట్లు ఐసీసీ నుంచి వచ్చింది. సో అదనంగా బీసీసీఐ ప్రత్యేక బహుమతిగా 125 కోట్లు ప్రకటించబోతుందనే వార్తలున్నాయి. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షెఫాలి వర్మ, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ దీప్తి శర్మ ఇద్దరు మనవాళ్లు కావడం విశేషం. సో ఏది ఏమైనా భారత మహిళల జట్టుకు వరల్డ్ కప్ ఫైనల్లో మూడోసారి భారత జట్టు అద్భుతాన్ని సృష్టించింది. హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్పుడు లెజెండరీ ప్లేయర్స్ కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల సరసన నిలిచింది. కాబట్టి కంగ్రాచ్యులేషన్స్.